గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను వలి. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ మధు శర్మ గారు. వారితో మాట్లాడదాం. ఏ విషయం గురించి అంటే, మధు గారు, ఆపరేషన్ గరుడ డ్రగ్స్ వ్యవహారం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ని అంటే పొలిటికల్గా కూడా ఒక చాలా హీట్ ఎక్కిన వాతావరణం అయితే అక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే విశాఖ పోర్టుకి 25,000 కిలోల డ్రైడ్ ఈస్ట్ వచ్చింది. ఆ డ్రైడ్ ఈస్ట్లో డ్రగ్స్ ఉన్నాయని చెప్పి అనుమానం. ఇంటర్పోల్ నుంచి సమాచారం రావడంతో సిబిఐ తనిఖీలు చేశారు. సిబిఐ తనిఖీలు చేసే సందర్భంగా కూడా ఒక దాన్ని ఏమంటారు, వాళ్ళ విధులకు ఆటంకం కలిగిస్తూ వాళ్ళని అడ్డుకున్నారు. సరిగ్గా తనిఖీలు చేయకుండా అడ్డుపడ్డారు. అంటే ఇందులో డ్రగ్స్ ఉందన్న సమాచారం ముందే వీళ్ళకి తెలుసు. సో కాబట్టి అడ్డుకున్నారని చెప్పి తెగ రచ్చరచ్చ అవుతుంది. పొలిటికల్ ఒక హీట్ కనిపిస్తుంది ఈ డ్రగ్స్ వ్యవహారంతో. ఏం చెప్తారు మీరు? కానీ ఒక్క మాట అయితే చెప్తాను వలి గారు, ఇది మనం ఏదో ఇందాక సరదాగా అనుకున్నట్టు కాదు, కానీ చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం వాళ్ళు తెలుగు రాష్ట్రాల్లో. నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ఇంక్లూడింగ్ తెలంగాణని కూడా కలపచ్చేమో. ఎందుకంటే తెలంగాణకి మీకు తెలుసు పోర్ట్ లేని ఏరియాలు, కానీ పోర్ట్ ఉన్న ఏరియాలకి సప్లై వచ్చింది అంటే అది ఈ రెండు రాష్ట్రాల్లో విపరీతంగా తిరుగుతోంది. మేజర్గా ఈ డ్రగ్ పెడ్లర్స్ టార్గెట్ చేసేది రెండు విషయాలు. రెండు సిటీలు ముఖ్యంగా, ఒకటి వైజాగ్, ఇంకొకటి హైదరాబాద్. ఈ మధ్య విజయవాడ కూడా ఆ లిస్టులో చేరింది. విజయవాడ కూడా ఆల్మోస్ట్ మీకు దొరుకుతున్నట్టే. ఇవాళ నేను అంతకుముందు కూడా మీకు కొన్ని సందర్భాల్లో చెప్పాము, అంటే మనకి తులసి మొక్క దొరకడం కష్టం అవుతుంది, కానీ ఇవాళ గంజాయి ఆకు దొరకడం ఈజీ అయిపోతుంది. కావాలి అంటే తులసి ఆకు దొరకట్లేదు, ఇవాళ గంజాయి ఆకు దొరకడం ఈజీ. మీరు నమ్మరు, అంటే స్టాటిస్టిక్స్ని ఇవాళ చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ ఇవాళ ఇండియాలో లాస్ట్ ఇయర్ దగ్గర 7.5 లక్షల కేజీల గంజాయి పట్టుబడితే అందులో కేవలం 2.5 లక్షలు తెలుగు రాష్ట్రాల నుంచి దొరికింది. అంటే వన్ థర్డ్ తెలుగు రాష్ట్రాల్లో దొరికింది. అంటే అంత రేంజ్లో మన యువత రెండు తెలుగు రాష్ట్రాల్లో మాదక ద్రవ్యాలకి ఆ రేంజ్లో అలవాటు పడుతుంది. అంటే మీకు ఇక్కడ చూడండి, 25,000 కేజీలు సప్లై వచ్చింది అంటే దాని డిమాండ్ మార్కెట్లో ఎంత ఉండదని మనం ఎక్స్పెక్ట్ చేయాలి. అసలు ఎన్ని కిలోల అంటే డ్రైడ్ ఈస్ట్ 25,000 కిలోలు వచ్చింది. అందులో ఎన్ని కిలోలు, ఒకవేళ నిజంగా కొకైన్ కానీ హెరోయిన్ కానీ ఇలాంటి డ్రగ్స్ ఉంటే కనుక ఎన్ని కిలోలు అంటే ఎన్ని వేల కోట్లు. అంటే ఇప్పుడు ఈ ఒక్క షిప్ దొరికింది కాబట్టి ఒక కంటైనర్ లో వచ్చిందని మనం చెప్పుకుంటున్నాం, అంత ఒక అప్రాక్స్ అంటున్నాం. ఇలాంటివి తెలియకుండా ఎన్ని వచ్చి ఉండాలి? అవును, ఇప్పుడు ఇంటర్పోల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిందని సిబిఐ వచ్చింది, లేదంటే అది కూడా ఉండదు కదా. ఇంటర్పోల్ కూడా ఎందుకు వచ్చింది? బ్రెజిల్లో ఎక్కడో దొరికి ఉండాలి ఎవరో డ్రగ్ పెడ్లరు. ఆ బ్రెజిల్లో ఉన్న సమాచారం ప్రకారం ఎక్కడో మానిటరీగా ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ యూజ్ గా జరుగుతున్నాయేమో డ్రగ్స్ గురించి అన్న అనుమానంతో వచ్చి ఉండాలి. లేకపోతే సిబిఐ కూడా చొరవ చూడదు కదా. అంటే ఇక్కడ మనం ముఖ్యంగా గమనించుకోవాల్సి వచ్చిందంటే చివరికి ఇందులో బలైపోయేది ఎవరు? అవును, యువత. అంటే రాజకీయ నాయకుల స్వలాభమా లేదా డ్రగ్ పెడ్లర్ స్వభావమా, వాళ్ళ మద్దతు ఉన్నటువంటి పొలిటీషియన్స్ ఎవరైనా కానీ వాళ్ళ సంపాదన కావచ్చు, వాళ్ళ స్వార్థం కావచ్చు, ముఖ్యంగా వాళ్ళు సంపాదించుకొని బిల్డింగ్లు కొనుక్కోవడం, వాళ్ళు చేసుకోవాలి, ఇందులో నాకు లోకల్ పోలీస్ సపోర్ట్ కూడా ఉన్నది అని చెప్పి అంత ఫీల్ అయిపోయి ఉండేటువంటి రాజకీయ నాయకులు వాళ్ళ పొలిటికల్ బలాన్ని ఉపయోగించి ఎవరిని నాశనం చేస్తున్నారంటే దేశ యువతరాన్ని. యాక్చువల్గా సంధ్య ఆక్వా పరిశ్రమ ఏదైతే ఆ యజమాని ఉన్నాడో, యాక్చువల్గా వాళ్ళు దిగుమతి చేసుకున్నారు దీన్ని, ఈస్ట్ని. కాదు, ఈ ఈస్ట్లో ఈడ డ్రగ్స్ ఉన్నాయని చెప్పేసి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వచ్చారు, తనిఖీలు చేస్తున్నారు, కానీ ఆ సమాచారం మాకు లేదు, అసలు డ్రగ్స్తో మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అయితే 25,000 కిలోల ఈస్ట్ వచ్చినప్పుడు, అందులో డ్రగ్స్ ఇంత పెద్ద మొత్తంలో వస్తున్నప్పుడు అంటే వీళ్ళకి తెలియకుండానే అంత పెద్ద మొత్తంలో వచ్చే అవకాశం ఉంది. అయితే 2 ఆస్పెక్ట్స్ ఇక్కడ మనం కన్సిడర్ చేసుకోవాలి. కంటైనర్ సంజా వచ్చిన తర్వాత షిప్కు చేరింది అని చెప్పి సంజా ఆక్వాకి ఇన్ఫర్మేషన్ వచ్చేలోపే కంటైనర్లోంచి డ్రగ్స్ తీసేయచ్చు వాళ్ళు, ఎవరు డ్రగ్ పెడ్లర్స్ ఎవరైనా. అది సంజా ఆక్వాకి తెలియకుండా చేసేటువంటి ట్రాన్సాక్షన్. ఒకవేళ తెలిసి చేసేటువంటి ట్రాన్సాక్షన్ అయితే కంటైనర్ తీసిన తర్వాత ఎక్కడెక్కడ డిస్పోజ్ అయిపోయిందని చెప్పుకోవాలి. కానీ ఇందులో మనం చూసుకుంటే కంపెనీ కూడా మాకు సంబంధం లేదు. ఇది ఏంటంటే డ్రగ్ పెడ్లర్స్ ఏదో రకంగా ఇక్కడ షిప్మెంట్ చేయాలి. ఎలా చేస్తారు? వేరు కార్గోలు, అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఏవైతే కంటైనర్లు ఉన్నాయో ఆ ఏరియాకి వెళ్ళే కంటైనర్స్ని చూసుకొని ఆ కంటైనర్స్ ద్వారా పెడతారు. బట్ ఇన్ కేస్ ఇందులో రాజకీయ కోణం ఉండి ఇన్వాల్వ్ అయ్యి నిజంగా ఇంతకు ముందు ఆ కంపెనీకి అలాంటి లావాదేవీలతో సంబంధం ఉన్నాయి, అందులో ఉన్నటువంటి డైరెక్టర్స్ కానీ దానికి సంబంధించిన మనుషులతో కానీ ఎవరితోనో ఆ లావాదేవీలతో సంబంధం ఉన్నాయని కనుక సిబిఐ ఫైండ్ అవుట్ చేస్తే కనుక అప్పుడు వాళ్ళు కూడా రెస్పాన్సిబుల్. సిబిఐ తనిఖీలకు వచ్చినప్పుడు అంట మధు శర్మ గారు, తనిఖీలకు వచ్చినప్పుడు
ఇక లోకల్ పోలీసులు కావచ్చు, ఆ లోకల్ పోర్టులో ఉన్నటువంటి అధికారులు కావచ్చు సహకరించలేదు, మమ్మల్ని తనిఖీ చేసుకుంటామంటే చేయాల్సినటువంటి ఆ ప్రక్రియ ఏదైతుందో మాకు అంత సానుకూలమైన వాతావరణం అక్కడ కల్పించలేదు, మేము చేయలేకపోయామని చెప్పి సిబిఐ వాదన. ఎఫ్ఐఆర్లో కూడా ఈ విషయం ప్రస్తావించారంట. ఎందుకంటే సిబిఐ అనేది ఏజెన్సీ. యాక్చువల్గా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఎప్పుడైనా సరే సెంట్రల్ ఫోర్స్ని కానీ స్టేట్ ఫోర్స్ని కానీ సపోర్ట్ తీసుకుంటూ ఉంటారు ఆ లోకల్ రైడ్ జరగాలంటే. అంటే ఇది కంటైనర్ వస్తుంది, దీన్ని రైడ్ చేసి పట్టుకోవాలి అంటే ఖచ్చితంగా లోకల్ పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి ఆ సపోర్ట్ కావాలి. ప్లస్ అక్కడితో కాకుండా నేవల్ ఆఫీసర్స్కి కస్టమ్స్ డిపార్ట్మెంట్కి, అంటే కస్టమ్స్ కూడా బేస్లో ఒకటి ఉంది, డాక్యార్డ్, నేవల్ అక్కడ డాక్యార్డ్లో కానీ ఆ బేస్లో కానీ కస్టమ్స్ వింగ్ ఉంటుంది. ఆ కస్టమ్స్ వింగ్ కూడా వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఖచ్చితంగా ఇస్తారు. అంటే ఇది సిబిఐ ఒక్కటే చేసేటువంటి రైడ్ కాదు, సిబిఐకి వచ్చిన ఇన్ఫర్మేషన్ తోటి 2-3 ఏజెన్సీస్ టీం కలుపుకొని వాళ్ళు జాయింట్గా చేసేటువంటి రైడ్ ఇది. అంటే కస్టమ్స్ ఆఫీసర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అప్పుడే సిబిఐ కూడా వెంటనే ఏం చేసింది, ఇమీడియట్గా ఎన్సిబి వారి దగ్గర నుంచి టెస్టింగ్ కిట్స్ ఉంటాయి కదా, ఆ టెస్టింగ్ కిట్స్ తెచ్చి ఆ టెస్టింగ్ కిట్స్ ద్వారా టెస్ట్ చేసింది. ఇమీడియట్గా టెస్ట్ చేశాక అందులో పాజిటివ్ వచ్చిన తర్వాత మాత్రమే తర్వాత వాళ్ళు కస్టమ్స్ ల్యాబొరేటరీకి పంపించారు. ప్రాథమికంగా ఒక సమాచారం అయితే ఉంది అనేది వాళ్ళకి ఆల్రెడీ ఆ టెస్టింగ్ ప్రైమరీ టెస్టింగ్ కిట్స్ లోనే వచ్చేసింది. వచ్చిన తర్వాత మాత్రం వీళ్ళు కస్టమ్స్ ల్యాబొరేటరీకి పంపించడం జరిగింది. సో టెస్టులు ఉన్నాయి కాబట్టి ప్రాథమికంగా ఒక నిర్ధారణ జరిగింది కాబట్టి ఆల్రెడీ ఉన్నాయన్న సమాచారం లోకల్ గా ఉన్న అధికారులకు పోలీసులు కూడా తెలుసు కాబట్టి వీళ్ళు విచారణకు సహకరించారు. ఇందులో ఇప్పుడు లోకల్ పోలీసు డాగ్ స్క్వాడ్ పంపించినా మాకు వద్దని సిబిఐ వాళ్ళు వెనక్కి పంపించారు. అంటే ఆల్రెడీ వాళ్ళ టెస్టింగ్ కిట్స్ లోనే వాళ్ళ పారామీటర్స్ చెక్ చేసుకున్నారు, డాగ్ స్క్వాడ్ వచ్చి డిటెక్ట్ చేసేంత కూడా అవసరం లేకుండానే ఉంది. తీవ్ర స్థాయిలో డ్రగ్స్ ఆంధ్రాకి వచ్చేసాయి అనేది అభియోగం. అంటే ఇవాళ దొరికింది కాబట్టి ఫస్ట్ ఎగ్జాంపుల్లో చూస్తున్నాము. ఇన్ని రోజుల్లో ఎంత జరుగుతుందో ఇంతకు ముందు అనేది మనం అవేకింగ్గా ఉండాలి. నిన్న విశాఖ ఎస్పీ కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, విచారణకు మేము సహకరించలేదు, తనిఖీలు చేస్తామంటే మేము ఏదో అడ్డుపడ్డామని చెప్పేసి ఒక ఫాల్స్ ప్రాపగాండా చేస్తున్నారు, అది కరెక్ట్ కాదు, మేము సహకరించామని చెప్పి వారు ప్రెస్ మీట్ పెట్టి అయితే చెప్పారు. కానీ అసలు వాస్తవాలు ఏంటనేది ఇంకా పూర్తి స్థాయిలో దర్యాప్తులో తేలాల్సి. ఇది ఏజెన్సీస్ మధ్య కోఆర్డినేషన్ ఉంటేనే ఇన్వెస్టిగేషన్ ముందుకెళ్తాయి ఇలాంటి కేసుల్లో. ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు ఇందులో ఇది ఒక్క స్టేట్ కాదు, అంటే ఏపీకి వచ్చినా కానీ ఒక కంట్రీతో అయ్యేది కాదు ఇది. ఒకవేళ నాకు సంబంధం లేదు అక్కడ నుంచి ఎలా వచ్చింది అని చెప్తుంటే ఇది అసలు బ్రెజిల్ నుంచి ట్రాన్స్పోర్ట్ ఎలా అయిందో ముందు ఎంక్వైరీ స్టార్ట్ చేయాలి. సో ఇంటర్పోల్ అనేది 2-3 దేశాల సహకారం. ఆ షిప్ ఎటు నుంచి అయితే వచ్చిందో మధ్యలో ఎక్కడెక్కడైనా డాక్స్ ఇంకెక్కడైనా అదర్ కంట్రీస్లో ఆగిందా, ఇదంతా చెక్ చేసుకోవాలి. అంటే దాని సీలింగ్ వేసేది మాత్రం అక్కడే వేస్తారు కాబట్టి ఆగినా దీంట్లోకి డ్రగ్స్ ని మధ్య దేశాల్లో ఇంకెక్కడైనా ఆ వాయేజ్ అంటే ఆ రూట్ లో వచ్చే దేశాల్లో పెట్టడానికి అవకాశం ఉండదు. సో ఇది బ్రెజిల్లో అవ్వడానికి గల కారణం ఏంటి, ఇక్కడ అవడం ఏంటి అంటే 2 దేశాలు ఇన్వాల్వ్ అయితేనే ఇది యాక్చువల్ గా రొయ్యల మేత కోసమే తెప్పించామని సంధ్య ఆక్వా చెప్తున్నటువంటి ఫ్యాక్టరీ వాళ్ళు చెప్తూ ఉన్నారు. అది యాక్చువల్గా 2-3 కోట్లేనండి సార్. ఆ 25,000 కిలోల ఓన్లీ ఈస్ట్ అయితే 2-3 కోట్ల రూపాయలు ఉంటుంది. కానీ ఇందులో డ్రగ్స్ ఇన్వాల్వ్ అయి వచ్చింది కాబట్టి ఇది 1,000 కోట్ల రూపాయలకు సంబంధించిన పరిస్థితుంది. మరి 1,000 కోట్లకి సంబంధించిన వాల్యూ ఉన్నటువంటి డ్రగ్స్ వస్తున్నప్పుడు కనీసం అంటే ఏం తెలియకుండానే ఎవరికి సమాచారం లేకుండానే దానంతట అదే రాదు కదా, ఏం జరిగిందని. ఖచ్చితంగా లోకల్లో డ్రగ్ పెడ్లర్ ఉండే ఉంటాడు. ఆ డ్రగ్ పెడ్లర్ ఎవరు అనేది స్టేట్ పోలీస్ ఫైండ్ అవుట్ చేస్తారు. సంధ్యా పరిశ్రమ మాటన వీళ్ళని ఒక వారధిగా ఏమైనా ఉపయోగించుకున్నాడా అది ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ లో మాత్రమే బయటపడాలి. ఇప్పుడు ఎందుకంటే ఇది స్టేట్ చేసేటువంటి ఇన్వెస్టిగేషన్ కాదు, ఆల్రెడీ సిబిఐ చేతికి వెళ్ళిపోయింది కాబట్టి స్టేట్ పోలీస్ అనుకోండి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉంది. స్టేట్ లీడర్ వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ నిజంగానే ఉందా, లేకపోతే వీళ్ళని అడ్డు పెట్టుకుని ఎవరన్నా పెడ్లర్ తీసుకొచ్చే ప్రయత్నం చేశాడా, దీంట్లో ఏమైనా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉందా అనేది సిబిఐ వారి పూర్తి విచారణ తర్వాత మాత్రమే మనకు వస్తుంది. ముఖ్యంగా దీనికి ఆధారం కస్టమ్స్ ల్యాబొరేటరీకి పంపించినటువంటి రిపోర్ట్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సింది. అది వచ్చాక ఇన్వెస్టిగేషన్ వేగవంతం చేయడానికి. ఇంకొక ముఖ్యమైన విషయం సార్, ఇప్పుడు ఏదైనా ఒక వస్తువుని మనం వేరే దేశం నుంచి తీసుకొచ్చేటప్పుడు మనం అది పెట్టుకుంటాం కదా, వేరే దేశం నుంచి ఏదైనా ఒక ఐటెం తీసుకొచ్చినప్పుడు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అధికారులకు ఇవ్వాలి, సంబంధిత శాఖకి ఇవ్వాలి, కస్టమ్స్ డిపార్ట్మెంట్ చెప్పాలి మనకి ఏమేమి అక్కడ నుంచి షిప్మెంట్ వస్తుంది, మనకి వచ్చేటువంటి షిప్మెంట్ ఏంటి, మనం ఏం తెప్పించుకుంటున్నాం గూడ్స్ అనేది మనం ఆల్రెడీ పోర్ట్ లో ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటారు వీళ్ళు. ఆ కన్సైన్మెంట్ షిప్ కన్సైన్మెంట్ ఏమేమి తెచ్చుకుంటున్నారు అనేది గూడ్స్ ప్రొడక్ట్ సంబంధించిన ఇచ్చుంటారు. అదే ఇన్ఫర్మేషన్ వాళ్ళు అక్కడ అన్ని దగ్గరలో అప్రూవల్ అయితేనే ఇక్కడ దాకా వస్తుంది, ఇక్కడ దాకా క్లియర్ అయి వస్తుంది. సో మధ్యలో ఇందులో అంటే అక్కడ బ్రెజిల్లో కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు సహకరించి ఎక్కించే ఉండాలి, ఆనెస్ట్లీ చెప్పించాలి. అంటే అక్కడ కస్టమ్స్ క్లియరెన్స్ అయి రావాలి కదా, మరి అక్కడ కూడా రావాలి కదా. సో అక్కడ ఇక్కడ ఏం జరిగింది అనేది పూర్తి స్థాయిలో 2 దేశాల్లో ఏం జరిగింది అనేది సిబిఐ దీన్ని బలంగా విచారించి
దోషుల్ని తప్పించుకోకుండా ఉంచితే మనకి ఇప్పుడు ప్రాథమిక అనుమానం ప్రకారం డ్రగ్స్ ఉన్నాయని తేలింది, టెస్ట్ కిట్ ద్వారా తేలింది, ఎన్సిబి టెస్ట్ కిట్ లో తేలే. పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ అంటే ఎంత ఉంది, ఎంత వాల్యూ ఉంది, ఎన్ని కిలోలు కంటైనర్ సీజ్ చేసి ఉంటారు కదా, ఇప్పటివరకు కంటైనర్ సీజ్ చేసి ఉండాలి ఇప్పటికల్లా. ఆ కంటైనర్ అప్పుడు ఓపెన్ చేయిస్తారు పూర్తిగా. అంటే కంటైనర్ లో ఎంత ఉంది క్వాంటిటీ అనేది అప్పుడు వెరిఫై చేస్తారు. ఒకవేళ ఇన్ కేస్ ఇప్పుడు వెళ్ళే టెస్ట్ కిట్లలో అది ఎలాంటి డ్రగ్, అది ఏమేమి ఉన్నాయి, అందులో ఏం ఇన్వాల్వ్ అయి ఉన్నాయి అనేది ఆ రిపోర్ట్ తెప్పించుకున్న తర్వాత కొకైనా, హెరోయినా లేకపోతే ఇంకేదైనా డ్రగ్ రకరకాల ఇప్పుడు ఎంత క్వాంటిటీ ఉంది. మనం ఒక 1 వీక్ ఒక 10 days బ్యాక్ చూసాం న్యూస్ లో కూడా, మన హైదరాబాద్ అవుట్స్కట్స్ లోనే ఒక ఫ్యాక్టరీ తయారు చేస్తుంది ఇంకొక రకమైన కెమికల్ ని. అది ఇట్స్ కైండ్ ఆఫ్ డ్రగ్ యూత్ కి మనకు అలవాటు చేయడానికి. అంటే హైదరాబాద్ లో కన్జంప్షన్ లెవెల్స్ పెరిగాయి, వైజాగ్ హైదరాబాద్ డ్రగ్ కన్జంప్షన్ లెవెల్స్ పెరిగాయి అంటానికి ఒక ఉదాహరణలు మనకి ఖచ్చితంగా చెప్పడానికి. కొకైన్, హెరోయిన్ అంటే సార్ నాడీ వ్యవస్థ మీద తీవ్రమైన దుష్ప్రభావం చూపిస్తుంది, చురుకుదనం పోద్ది యువతలో ముఖ్యంగా. అంటే మన దేశ యువత నిర్వీర్యం చేయడానికి కూడా ఇది పక్క దేశాల్లో. ఇక్కడ మనం ఆపరేషన్ గరుడ అని పెట్టాము, అంటే ఎలక్షన్స్ లో మాత్రమే. ఇంకొక విషయం మాట్లాడుకోవాలి వాళ్ళు గారు, ఆపరేషన్ గరుడ అని పెట్టినా ఇప్పుడు ఎందుకంటే ప్రపంచ దేశాల్లో యువత ఎక్కువ ఉన్న దేశం భారతదేశం. ఇప్పుడున్న స్టాటిస్టిక్స్ ప్రకారం ప్రపంచ దేశాల్లో యువత అత్యధికంగా కలిగిన దేశాల్లో భారతదేశం ప్రప్రథమైంది. ఒకటి, ఎందుకంటే మిగిలిన దేశాల్లో వయోజనులు పెరుగుతున్నారు, ఏజ్డ్ పీపుల్ పెరుగుతున్నారు. సో ఇప్పుడు డ్రగ్స్ ఎక్కువ అమ్మడానికి స్కోప్ ఉన్న దేశం కూడా భారతదేశమే. దీనిపైన స్ట్రింజెంట్ లాస్ రావాల్సిందే. అంటే ఇప్పుడున్న చట్టాలకి ఇంకా గట్టి చట్టాలు చేసుకుంటేనే మనం ఆపగలుగుతాం. యాక్చువల్గా ఆపరేషన్ గరుడ మనం గత ఎన్నికల్లో కూడా విన్నాం. అంటే ఎన్నికల్లో లబ్ధి పొందడానికి కొన్ని పార్టీలు ఏదో ఈ పేరుతో కొంత కార్యక్రమాలు చేయడానికి ప్రారంభించిందని చెప్పి మనం గతంలో విన్నాం. సో ఇప్పుడు కూడా ఎలక్షన్ టైంలో ఈ వ్యవహారం పెద్ద ఎత్తున 25,000 కిలోల సంబంధించి ఒక కంటైనర్ రావటం, యువతను మత్తులో ముంచడానికి ఒక పక్కా ప్లాన్ ప్రకారం ఇది జరిగిందని చెప్పేసి భావించి ప్రస్తుతం ఈ ఆపరేషన్ గరుడ ఈ వర్డ్ అయితే సెన్సేషన్ అవుతుంది సోషల్ మీడియాలో. సో చూద్దాం సార్, ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరగాల, అందులో ఏం జరుగుతుందో, అసలు ఎవరు తెప్పించారు, సంధ్యా వాళ్ళ పరిశ్రమకు సంబంధించిన ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది, లేదంటే వాళ్ళు ముందు పెట్టి ఎవరు నడిపించారు అనేది మొత్తం ఇన్వెస్టిగేషన్లో తేలాలా చూద్దాం. తర్వాత ఏ విధంగా ఉంటుందో పరిణామాలు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మధు గారు. థ్యాంక్ యూ.